1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చేసుకున్నోడికి చేసుకున్నంత, అంతేనా? ఏదంటారు చూడండి, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు, ఇట్లాంటి సామెతలు వింటూ ఉంటాం. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఫలితం అంటారా? మంచి అయినా చెడైనా అంతేగా? నువ్వు ఎంత పెడితే అంత పుడుతుంది. ఎంత పెడితే అంత పుడుతుంది. నువ్వు పెట్టవు, పుట్టదు. నీకు ఎక్కడ పుట్టకపోవటం అంటే పిల్లలనే కాదు, ఏది పుట్టదు. పిల్లలు ఒకటేనా? ఏది పుట్టదు. అప్పు పుట్టదు, అన్నం పుట్టదు, మంచి మాట పుట్టదు, ఏం లేదు, ఏది లేదు, సున్నా. బోధిధర్మం కథలు చాలా చెప్పాం కదా మనం. బోధిధర్మ కథ, అవునవును. అలాంటిది ఒక కథ చెప్తాను చూడు. ఎప్పటిదో కథ చేయ, ఇది 50s లో. పూర్వం అట ఒక 2 అనాథ స్త్రీలు ఉండేవాళ్ళట. ఒక ఆవిడ కొంచెం మెతకది, ఏదైనా అడిగితే ధారాళంగా ఇచ్చే ధోరణి. ఇంకొక ఆవిడ కొంచెం పొట్ట చూసుకునే ధోరణి. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇవి 2 వేరు ఇళ్ళే, కానీ కప్పులు కలిసి ఉండేవి. ఇప్పుడు కూడా మనం అట్లా చూస్తుంటాం, 2 ఇళ్ళు అతుక్కుపోయినట్టు ఉంటాయి. ఏంటికి ఆ ఇల్లే కానీ అతుక్కుని ఉంటాయి. పాత ఇళ్ళు ఏవో ఉన్నాయి పాపం వాళ్ళకి. వీళ్ళిద్దరూ ఏదో మెల్లిగా తెచ్చుకుని అక్కడ ఇక్కడ ఉన్న పాతవే ఏవో పెట్టుకు తినేవాళ్ళు. ఎక్కడి నుంచో ₹1 వచ్చేది. ఆ రోజులో ఏంది, ₹4 ఉంటే బతికేసే కాలం కదా. దీనికి ఆపోజిట్లో ఎదురుగుండా ఒక బౌద్ధుల ఆశ్రమం ఒకటి ఉండేది. బౌద్ధాశ్రమం ఒకటి ఉండేది. వీళ్ళు ఆ బౌద్ధులు చాలామంది భిక్షకులు ఉండేవాళ్ళు, ఏవో రకరకాల పనులు చేసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా ఎప్పుడైనా వెళ్ళి ఆ బౌద్ధాశ్రమంలో చిన్న చిన్నవేవో పనులు చేసి పెట్టేవాళ్ళు. బౌద్ధారామం అనాలి, ఆశ్రమం అనకూడదు, ఆరామాలు. అయితే వెళ్ళి ఏదైనా పనులకి వాటికి సాయం వెళ్ళేవాళ్ళు, ఏదో చేసుకునేవాళ్ళు. కలిసి ఉండేవాళ్ళు కాదు, ఆడవాళ్ళిద్దరు ఎవరన్నా వాళ్ళు వండుకు తినేవాళ్ళు. అయితే ఈ బాగా కలివిడిగా ఉండని ఆవిడ ఓ రోజు సాయంత్రం, మంచి వర్షాకాలం, ఉరుములు మెరుపులు, చల్లగా ఉంది. ఏదో వేడివేడిగా అంత కూర వండుకుని, ఇంత చారు పెట్టుకుని అన్నం వండుకుంది. ముందు సావిట్లోకి ఆ ఇల్లు కూడా సుమారైన ఇల్లు, ఏదో వెనకాలంతా సామాన్యంగా ఉండి బయట నివేశన స్థలం ముందే ఉందన్నమాట. ఈవిడ ఏం చేసిందట, సావిట్లోకి అన్నపు గిన్నె, చారు గిన్నె, కూర మూకుడు తెచ్చుకొని కంచం తెచ్చుకుంటుంటే తలుపు కొట్టారు ఎవరు. ఆవిడ కనిపించింది. అయ్య బాబా, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ వడ్డించుకున్న గిన్నెలు అవి చూస్తే వాళ్ళకి పెట్టకుండా ఉంటే బాగోదు చూడు. రండి మీరు కూడా ఒక ముద్ద తిందురు కానీ అని పిలవాలి. ఓ ముద్ద మిగిలితే రేపొద్దున వండుకోక్కర్లేకుండా తిందామనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వచ్చారనుకో ఇప్పుడు లోపలికి, ఈ పూటకే కటాకటి, ఇక రేపటి సంగతి ఇంకేముంది, బాగోదని ఏం చేసిందట, ఈ గిన్నెలన్నీ తీసుకుపోయి వంటింటో పెట్టేసింది. దబదబా ఇవన్నీ క్షణంలో గంట ఆలోచించక్కర్లా, మనం 5 నిమిషాలు మాట్లాడాం కానీ క్షణంలో వచ్చింది ఐడియా. చటుక్కున సావిటో పెట్టిన గిన్నెలన్నీ తీసుకెళ్ళి వంటింట్లో పెట్టేసి, కంచం కూడా వెనక పెట్టేసి తలుపు తీయబోయింది. బయట ఒక బౌద్ధ భిక్షువు నుంచుని ఉన్నాడు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఆయన నెత్తి మీద నుంచి ఇట్లా ఒక గోనె వేసుకున్నాడు. వర్షంలో బౌద్ధారామం నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి తడిసిపోకుండా ఉండటానికి గోను సంచిని మడిచి ఇట్లా వేసుకునే వాళ్ళ ఐడియా ఉందా ఎవరికైనా? నువ్వు ఎప్పుడు చూడలేదా? గన్ని బ్యాగ్ మనం చూస్తాం సినిమాల్లో, అట్లా చూస్తాం. ఆ సినిమాల్లో చూస్తారుగా, చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదా జయ? అంటే డైరెక్ట్ గా డైరెక్ట్ గా చూడలేదు రమ్మగారు. మీకు అప్పటికి బాగా గొడుగులు వచ్చేసి, ఎన్ని కలర్ఫుల్ గొడుగులు కదా. కలర్ఫుల్ గొడుగులు పట్టణాల్లో ఉన్న పల్లెటూళ్ళల్లో ఈ సూపర్ సంచులు కానీ గోను సంచులు విస్తారంగా ఉండేవి. మా చిన్నప్పుడు సూపర్ సంచులు రేర్ గా ఉండేవి. ఆ సంచిని లోపలికి ఇట్లా మడిచి 7 షేప్ లో చేసి నెత్తి మీద వేసుకుంటే తలదడవకుండా తొందరగా గన్ని బ్యాగ్ నానదు. గోను సంచి తడిచిపోదు, తొందరగా నానదు, తడుస్తుంది బాగా. ప్లాస్టిక్ అయితే తడవకుండా ఉంటుంది. బాగా తడిస్తే గోనె ఎప్పటికో తడుస్తుంది, వెంటనే తడి పడంగానే నానిపోదు. గుడ్డలాగా కాదు కదా, మందపాటిది. గోనెని ఇట్లా వేసుకుని వచ్చాడే బౌద్ధ భిక్షువు. ఆయన చీవరము అవి కనపడుతున్నాయి. వచ్చాక, అయ్యో నీ భోజనం వేళ చెడగొట్టినట్టున్నానమ్మా అన్నాడు. గిన్నెలు లేకపోయినా ఆయన అన్నాడు ఆ మాట. అక్కడ గిన్నెలుంటే నీ భోజనం వేళ అయ్యో భోజనాలు వేళ వచ్చామండి అంటాం మనం కూడా. సావిటో కూర్చున్నప్పుడు ఎందుకంటాం మనం, కానీ ఈయన అన్నాడు. అమ్మో ఈయన కనిపెట్టేశాడు అనుకుంది. ఇప్పుడు ఏం అడగటానికి వచ్చాడు అనుకుని, ఏ నాయనా ఇలా వచ్చావు అని అడిగింది. అమ్మా, 2 అనాథలు పాపం, వాళ్ళకి ఇల్లు వాకిలి అన్నీ పోయినాయమ్మా, వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యి. ఆ సహాయం నీకు కూడా ఎప్పటికైనా సహాయంగా మారుతుంది అన్నాడు. అనేసరికల్లా, నేనేం చేస్తాను బాబు, పెద్దాన్ని, నా దగ్గర ఏముంది, గుప్పడా బియ్యం ఉంటే పోసుకున్నాను అంతే, నా దగ్గర ఏమీ లేదు,
పెద్ద ఆరామం ఉందంటే అమ్మ వాళ్ళకి సహాయం చేసే స్థితిలో మేము కూడా లేము. చలికాలం చూడు, వానలు పడుతున్నాయి, చలి, మా దగ్గర కూడా ఏం లేదమ్మా, నువ్వు ఏదో ఒకటి చూడు అన్నాడు. సరే ఏం చూడమంటావో చెప్పు. ఏదైనా కప్పుకోవటానికి ఇవ్వమ్మా, వాళ్ళకి బట్టలు లేవు, పాతలు లేవు, వానకి చీకిపోయినారు, నువ్వు అన్నమా ఇవ్వలేనంది, నేను వడుకున్నది పోసుకున్నదే గుప్పెడి బియ్యం పొగ్గించుకున్నాను అని చెప్తోంది. సరే పోనీ పాపం వాళ్ళు వానకి చీకిపోయినారు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చీకటి పడింది, ఆశ్రమంలో ఏం లేవు, ఆరామంలో ఏదైనా కప్పుకోవటానికి ఇస్తావా అన్నాడు. సరే వస్త్రాలు లోపలికి వెళ్ళింది. ఈవిడ ఏమనుకుందంటే, ఆవిడ గుర్తొచ్చింది, ఆ నెలలో ఈ వర్షాకాలం మొదలైన మొదటి వారంలో ఆ ఊరి శెట్టిగారికి కూతురికి పెళ్ళయింది. ఆయన ఏం చేశాడో శెట్టిగారి కూతురు పెళ్ళికి ఈ ఊళ్ళో ఉన్న పేదక్కయ్యలు, అనాథక్కయ్యలు, ముసలిమామలు వీళ్ళందరికీ కంబళ్ళు దానం చేశాడు. ఓహో, అమ్మో ఈయన దృష్టి కంబళి మీద పడ్డట్టుంది, మా అందరికీ కంబళ్ళు ముట్టినాయని తెలుసు, వీళ్ళకి కంబళి కోసం వచ్చాడు అనుకుంది. కంబళి కనీసం 10 సంవత్సరాల చలికాలాన్ని వెళ్ళదీస్తుంది, వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకేముంది. సరే లోపలికి వెళ్ళింది, ఒకటి తీసి, ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది గట్టిగా ఉంటుంది అని తీసి 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 చివరికి చింకిపోయి పరమనాశనంగా ఉన్న ఒక పాత బొంత తీసింది అట్టడుగు నుంచి. అది తీసిట తెరిస్తే అది కూడా ఉపయోగపడుతుందని తోచింది. కాకపోతే బౌద్ధ భిక్షువు దానం చేయాలి, ఆయన వచ్చాడు, అడిగాడు నోరు తెచ్చి, ఇవ్వపోతే ఎట్లా? పైగా ఈవిడికి ఒక విశేషం కనపడింది. ఆ భిక్షువు ఈ రోజువారీ తవ్వు చూసే భిక్షువులాగా గరుగ్గా మొహము అలా లేడు, ఏటో నున్నగా ఉన్నాడు. సన్నటివాడే ఆయన, కానీ నునుపుగా మెరుపుగా మొహం లీలగా కనపడుతోంది ఆ గోన్ సంచిలోంచి. కానీ ప్రకాశవంతంగా ఉన్నట్టున్నాడు. ఇక్కడ ఒక భిక్షువులాగా మాసిపోయి ఎండకి వానకి తిరగటం వల్ల మాడు మొహాలు పడిపోయిన వాడు కాదు ఆయన, కాదన్నానని అనిపించట్లా. బాగా ఆలోచించి ఆ పాత చింకి బొంత తీసి బయటకు తీసుకొచ్చింది. ఇదే ఉంది నాయన, మరేమోను ఇన్నాళ్ళు ఇదే వేసుకుని పడుకుంటున్నా, పెద్దదాన్ని వాతపు నొప్పులకి ఇదే కాపల, ఇది తప్పిస్తే ఇంకేం లేదు నాయన నా దగ్గర అంటే, పోనీలేమా నీకు మేలు జరుగుతుంది. ఇవిడికి ఏంటి, మీడియంగా ఉన్నవి ఏదైనా ఇచ్చామనుకో, రేపు పొద్దున్న రిటర్న్ చేస్తారంటున్నాడు ఆయన. రేపు పొద్దున మీకు ఇస్తాడమ్మా, ఇస్తామంటున్నారు. రేపు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, మీ వస్తువు మీకే వస్తుంది అంటే, వాళ్ళు ఏంటో కుష్టి వాళ్ళో నేను కనిష్టి వాళ్ళో, వాళ్ళు ఎవరో కప్పుకున్నది నేను ఎక్కడికి వాడుకుంటాను మళ్ళీ, అందుకు ఇవ్వడం ఇష్టం లేదు. ఈ ఒక్క పూటకి ఎవరైనా ఇవ్వరా, రేపు దాడించుకోవచ్చు. ఇవ్వబుద్ధి కాల. చూసి ఆ చింకి పాతగా ఉన్న ఒక పాత చిరుగుల గుడ్డలతో కుట్టినటువంటి బొంతని ఆయన చేతులు పెట్టింది. సరే రెండో గుమ్మాన్ని తలుపు కుట్టాడు ఆయన. ఆవిడ అప్పుడే అన్నం తిన్నది. అయ్యో తినేసాను నాయన, ఏం కావాలి, మీకేమైనా ఆకలిస్తుందా, ఇంకో గుప్పెడు బియ్యం ఉన్నాయి, కాస్త పొంగించి పెట్టమన్నావా తండ్రి నీకు అని. చలేస్తుంది, లోపలికి రా అని లోపలికి పిలిచింది. ఆయన అన్నాడు, వద్దమ్మా, ఇద్దరు పెద్దవాళ్ళు వానకి తడిసిపోయారు, ఇల్లు వాకిలి పడిపోయినాయి అనేసరికి, అయ్యో పెద్దవాళ్ళు అంటే ఎంత కష్టం నాయనా అంది. అవునమ్మా, కప్పుకోవటానికి ఏమైనా ఇస్తావా అంటే, ఎందుకు ఇవ్వన్నాయన, శెట్టిగారింట్లో పెళ్ళయింది కాదు, ఆయన కొత్త కంబళి ఇచ్చాడు, అందరికీ కంబళ్ళు ఇచ్చాడు ఆయన. గిఫ్ట్ చేశాడు, రిటర్న్ గిఫ్ట్ కంబళి ఉంది, ఇంకా ఉన్నాయిలే, ఉండు నాయనా అని ఆవిడ లోపలికి వెళ్ళి తను కప్పుకోవడానికి ఒక పాత చింకి బొంత ఇక్కడ ఉంచుకుని గబగబా తనకి ఏటా ముట్టినవి అవి ఇవి ఇంత బొత్తి పట్టుకొచ్చి చేతిలో పెట్టి, అన్నం తిన్నాయినా కొత్త 5 నిమిషాలు కూర్చో, వేడిగా అన్ని బియ్యం గంజైనా కాచిస్తానని బతిమలాడింది. వద్దమ్మా, ఇవే కావాలి, వస్త్రాలే అవసరం వాళ్ళకి అని చెప్పి ఆ వస్త్రాల మూట చంకలో పెట్టుకుని ఈవిడిచ్చిన చింకి బొంత ఎడం చెత్త పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇది 10 గంటలకి లేదా 9ంటికి జరిగింది అనుకో. రాత్రి 11:30 12 గంటలకి వాన బాగా పెరిగిపోయి, ఎంత వాన పెరిగిందంటే ఉరుములు మెరుపుల శబ్దంతో సమానంగా వాన శబ్దం రావటం మొదలైంది. పెద్ద పిడుగుబడి ఈ ముసలి మామలు ఇద్దరు ఉంటారు కదా, అనాథ మామలు, ఇట్లా కలిసి ఉన్న ఇంటి మీద పడింది. పిడుగు పడ్డం ఏంటి, భగ్గుమని అంటుకుంది, ఇల్లంతా కకావికలైపోయింది. పిడుగు పడేసరికి బద్దలైపోతుంది. వీళ్ళిద్దరూ రోడ్డు మీద నుంచున్నారు, మా అమ్మలిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు బౌద్ధారామంలోకి. లోపలికి వెళ్ళంగానే తడిసిపోయారు. మరి ఆ ఇంటి నుంచి ఇంట్లోకి ఇది ముసలమాలు పరిగెత్తుంటే ఏం పరిగెడతారు, వాళ్ళు ముసలమ్మలు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళ రకంగా వాళ్ళు పరిగెత్తారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఏనుగు తొండాలతో కురుస్తున్నంత ధారలుగా పడిపోతున్న వానలో
వెంట్రుక కూడా మిగలకుండా మొత్తం నానిపోయారు వాళ్ళు. కట్టుకున్న పల్చటి చీరలు చీకిపోయినాయి, వాన తడి ముద్దలు, ఉడుక్కుంటూ లోపలికి వెళ్ళారు. గుమ్మం దగ్గరే నిలబడున్న ఇందాకటి బౌద్ధ భిక్షువు తలుపు తీసాడు. అయ్యో రండమ్మా, రండి రండి అన్నాడు. లోపలికి తీసుకెళ్ళి ఇదిగోండి అని దుప్పట్లు అవి చూపించి ఎవరు వాళ్ళు తీసుకోండి అమ్మా అన్నాడు. మొదట చింకిపాత ఇచ్చిన ఆవిడ చింకిపాత తీసుకుంది. రెండో ఆవిడ ఇట్లా చేత్తో పుచ్చుకుంటూ అన్నది, అయ్యో నాయన వాళ్ళు ఎవరో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారనో, మరి వాళ్ళకి ఇవన్నీ నాకు ఇస్తే అంది. మీరేనమ్మా వాళ్ళు అన్నాడు. ఓ ఆయన లోపలికి వెళ్ళాడు. మళ్ళీ అతను వీళ్ళకి కనపడలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం దానం చేశారో అవే అంతే. అద్భుతం కదా. పెట్టిందే పుచ్చుకోగలుగుతావు నువ్వు ఎంత మర్యాద ఇస్తావో అది వస్తుంది. నువ్వు ఎంత భక్తి, విశ్వాసము, నమ్మకము భగవంతుడికి ఇస్తావో అదే రకమైన రక్షణ నీకు లభిస్తుంది. నువ్విచ్చే దానమే నీకెక్కడి నుంచైనా ఆ రూపంలో కానీ మరో రూపంలో కానీ నీకు లభిస్తుంది. నువ్వు ఇవ్వవు, ప్రేమ ఇవ్వవు, వినయం నీకు లేదు, భక్తి అసలు పేరుకే లేదు, దానం 0 అయిందా? ఇక ఇదే లైన్లో ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ తీసి పారేయబడతాయి. నీ విషయంలో కొట్టేస్తారు దాన్ని. ఈ కొట్టేసే వాళ్ళు ఎవరు? దేవుడు ఇదే పని మీద ఉండడమ్మా. ఆయన దుర్మార్గుడు కాదు. దుర్మార్గులం ఎవరం? మనం మానవులం, మనమే. ఆయన సాక్షిభూతుడుగా ఉంటాడు. నువ్వు ఇవ్వు, నీకు వచ్చే ఏర్పాటు నేను చేస్తా. నువ్వు ఇవ్వవు, నువ్వు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి చేస్తాను నేను? చెప్పు. అంతేగా. నేనేం చేయలేను, నేను చూస్తూ ఉంటా అంతే. ఇంకా మనని చూసేవాళ్ళు పంచభూతాలు, కాలము సాక్షిగా ఉంటుంది దానికి. నీ మొత్తం పెట్టుబడికి సాక్ష్యం కాలం. ఒక్కొక్కసారి మనం ఆ కాలం సాక్ష్యంగా ఉన్నా కూడా ఈ జన్మలో ఇచ్చిన మర్యాద కానీ పెట్టినది కానీ మనం పొందలేకపోతాం. దానికి సరైన కర్మానుభవం మనకు లేకపోయి ఉండొచ్చు, కానీ మనం తర్వాత తదనంతరము దాన్ని పొందగలుగుతాం. అందుకని నాకేం రాదు కాబట్టి నేను ఇవ్వను అనద్దు. అవతల వాళ్ళు నీతో ప్రేమగా లేరు కానీ నువ్వు ఉండు నీ రకంగా. వాళ్ళు సరిగ్గా లేరు అయినా సరే నువ్వు సరిగా ఉండు. వాళ్ళు లేరు కాబట్టి నేను ఉండను, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వను, అది కాదు. వాళ్ళు ఇవ్వకపోయినా సరే నువ్వు ఇవ్వాలి. ఇది ప్రతి నువ్వుకి ఇదే సరిపోతుంది. ప్రతి నువ్వుకి ఇదే పాయింట్. ఆ ఇవ్వని వాడికి కూడా ఇవ్వరా అని చెప్పటమే ఇది. అంతే కదా. అంతే కదా. కాబట్టి పెట్టిందే పుడుతుందమ్మా, ఆలోచించి చూడండి. తప్పకుండా రమ్మగారు, చాలా మంచి కథ. బాగుంది కదా. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.